హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇవాళ అటుకుల ఉప్మా చేశాను అనమాట. చాలా టేస్ట్గా ఉంది. నేను ఇది ఎలా ప్రిపేర్ చేశాను అన్నది మన వీడియోలో చూద్దరు, వచ్చేసేయండి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంట్లో ఏమీ లేవు, ఏ పప్పులు నానబెట్టలేదు అనుకున్నప్పుడు చాలా ఈజీగా చేసుకునే రెసిపీ మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. నాకైతే మాత్రం సూపర్గా నచ్చింది. చాలా ఈజీ ప్రాసెస్. వచ్చేసేయండి, నేను ఎలా చేశానో చూద్దరు. ముందుగా పల్లీలు అయితే వేయించుకుని ఓ బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకున్నాను. అలాగే 2 కప్పులు అటుకులు అయితే వేయించుకున్నాను. అంటే బాగా వేగ అవసరం లేదు, కొద్దిగా వెచ్చదగిలితే చాలు అనమాట. అదే పెనంలో ఆయిల్ తీసుకుని పోపు దినుసులు అయితే వేసేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమోటాలు అయితే సన్నగా కట్ చేసేసుకున్నాను అనమాట. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఆ నూనెలో వేసుకుని కాసేపు మగ్గనిచ్చాను. మగ్గిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా తీసుకున్నాను. అందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాలు కూడా వేసుకుని 4 అయితే జీడిపప్పులు అయితే వేసుకున్నాను అనమాట. మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో ఆ కప్పుతోటి 2 కప్పులు తీసుకున్నాం కాబట్టి 3 కప్పులు వాటర్ అయితే తీసుకున్నాను. మనం ముందుగా వేయించుకున్న ఈ పల్లీలు కూడా మిక్సీలో వేసేసి, అంటే మెత్తగా కాకుండా కొద్దిగా బరగ్గా మిక్సీ పట్టుకున్నాను అనమాట. ఇంకా ఆ నీళ్ళు తెరిలిన తర్వాత అటుకులు అయితే అందులో వేసేసుకుని ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ శనక్కాయ పప్పులు కూడా వేసేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి, లైక్ చేయండి.